హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మునక్కాయ పులుసు. ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మూడు ఉల్లిపాయలను కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆడేరి సిరి ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ అండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక 1 స్పూన్ రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. నాలుగు టమాటాలు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మునక్కాయలు 3 కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. ఒక టమోటా సైజు చింతపండుని 10 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోండి. నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా టమోటాలు, ఉల్లిపాయలు, మునక్కాయలు మగ్గిపోయాక 1 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. కారం 1 స్పూన్ యాడ్ చేసుకోండి. కూరగాయలన్నిటికీ బాగా పట్టేలాగా కారంని బాగా కలుపుకోండి. ముందుగా తీసుకున్న చింతపండు రసంని యాడ్ చేసుకోండి. కూర మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా కూరని 20 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి.
ఈ కూర 2 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఈ విధంగా కూర బాగా మగ్గిపోయాక కూరను మొత్తం కలుపుకొని ఒక మునక్కాయని ఇట్లా బ్రష్ చేసి చూడిస్తారంటే అది బాగా మెత్తగా అయిందంటే ఉడికిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంది. మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.